ఇప్పుడు సాయిబాబా విగ్రహాలండి. చాలా క్లారిటీగా ఉంటాయండి. 3D డెప్త్‌తో ఉంటాయండి ఇవన్నీ కూడా. ఇది స్మాల్ అండి ఇది. చాలా బావుంటాయండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి. ఇవన్నీ కూడా 3D డెప్త్‌తో ఉంటాయండి. ఒకసారి వీటి వెయిట్ కూడా క్లారిఫై ఇస్తానండి. ఇవి గట్టివండి. విగ్రహాలు గట్టి వాటికి పూజించడం వల్ల ఏళ్ల తరబడి ఉండాలండి ఇంట్లో. దాని గురించి గట్టి విగ్రహాలు ఎప్పుడు బై చేయాలండి. విగ్రహాలు అస్తమానం మార్చేవి కాదండి. ఈ పెద్దది వచ్చేసరికి 9 గ్రామ్స్ 300 ఉందండి. ఇది 8 గ్రామ్స్ ఉందండి. 1 గ్రామ్ డిఫరెన్స్‌లో సైజ్ చాలా పెద్దొచ్చిందండి ఇది. జస్ట్ 1 గ్రామ్ తేడా అండి. ఇది 9 గ్రామ్స్, ఇదైతే 8 గ్రామ్స్. శివలింగం అండి. ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. ఎవరికైనా చికాకులు అలాంటివి ఉంటే శివలింగం ఈ అభిషేకం చేసుకుంటే చాలండి ఇంట్లో. ఈ సైజ్ శివలింగం అయితే ఎవరైనా పెట్టుకోవచ్చండి. చాలా మంచిదండి. సరే ఈ వెయిట్ కూడా ఒకసారి క్లియర్‌గా చెప్తానండి. శివలింగం వెయిట్ వచ్చేసరికి 4 గ్రామ్స్ 300 మిల్లీ వచ్చిందండి. అంటే నియర్లీ 4 గ్రామ్స్ అనుకోండి. చాలా బాగుందండి ఇది కూడా. ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా నేను క్లియర్ డీటెయిల్స్ ఇస్తానండి. న్యూగా ఎవరైనా జాయిన్ అవుతే మా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. కొత్తగా వచ్చినాయండి వెంకటేశ్వర స్వామి, కొత్తగా వచ్చినాయండి ఇవి. అంటే ఇది డిజిటల్ క్లారిటీతో వస్తున్నాయండి ఇప్పుడు. ఇదివరకు విగ్రహాలకి ఇప్పుడు విగ్రహాలకు చాలా తేడా ఉందండి. విత్ స్మైల్తో ఉంటున్నాయండి. ఇంత చిన్న చిన్న విగ్రహాల్లో కూడా విత్ స్మైల్ చూడొచ్చండి మనం, అంత బాగున్నాయండి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నాయండి మొత్తం రెండు కూడా. ఇది కాస్టింగ్ అండి, గట్టిదండి ఇది. డైలీ నిత్యం పూజ అవసరం లేదు. ఎందుకంటే 3 ఇంచ్ దాటి ఉండాలంటారు. ఇది 2 ఇంచే ఉందండి. ఇది 2 ఇంచ్ లోపలే ఉంది కాబట్టి చాలా బెటర్ అండి ఇంట్లో కూడా పెట్టుకోవడం. చాలా క్లారిటీగా ఉందండి వెంకటేశ్వర స్వామి. పెద్ద సైజు అయితే 14 గ్రామ్స్ ఉందండి. అదే చిన్న సైజు అయితే 7 గ్రామ్సే ఉందండి. ఇదైతే 7 గ్రామ్సే ఉందండి చిన్న సైజు. భక్తాంజనేయ అండి, ఆంజనేయ స్వామి. ఇంట్లో ఉండడం చాలా మంచిదండి. గట్టిదండి ఇది. మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఒక ఆంజనేయ స్వామినండి. సాలిడ్ విగ్రహం అండి, ఫుల్ గట్టిది. సార్ దీని వెయిట్ కూడా క్లియర్గా చెప్తానండి. 28 గ్రామ్స్ ఉందండి ఇది. అప్రాక్స్లీ 2800, 2600 ఈ రేంజ్లో ఉండొచ్చండి. మా దగ్గర ఏ విగ్రహాలకి తరుగు మజూరీ లేదండి. కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అవుతాయండి. రాధాకృష్ణుల్లో గట్టి విగ్రహం అండి ఇది. బ్యాక్ సైడ్ చూడండి, చాలా బాగుందండి. గట్టి విగ్రహాలండి. గట్టి విగ్రహాలు ఎప్పుడు క్లారిటీ ఎక్కువ ఉంటుందండి. గట్టి విగ్రహాలని పూజించాలండి బేసిక్గా. విగ్రహాలు తరచూ మార్చేవి కాదండి. అందరూ డబ్బులు ఇక్కడ చూస్తామండి మనం, తొక్కులో ఏదో ఒక విగ్రహం పట్టుకెళ్ళిపోతారు. అవి కాదండి. ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తానండి, దీని వెయిట్ డీటెయిల్స్ అవిని. 27 గ్రామ్స్ వచ్చిందండి. ఇది నచ్చినట్లయితే నాకు స్క్రీన్ షాట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. గూగుల్ పే అవ్వగానే నేను తక్షణం వెంటనే కొరియర్ చేస్తానండి. కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి. అయ్యప్ప స్వామి విగ్రహాలండి.
చూడండి చాలా క్లారిటీగా ఉందండి. ఒకసారి వెయిట్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇది బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ ఓపెన్ ఉంటుందండి. గట్టి విగ్రహం అండి కాకపోతే. ఇది 19 గ్రామ్స్ దాకా ఉందండి. నియర్లీ 1900, 1800 రేంజ్‌లో ఉండొచ్చండి ఇది. సింగిల్‌గా ఉన్న కృష్ణుడండి ఫ్లూట్‌తో. చాలా అందంగా ఉందండి. చాలా క్యూట్‌గా ఉందండి ఇది. ఇదొచ్చేసరికి నియర్లీ మనకి ఒక 1 ½ ఇంచ్ ఉంటుందండి. చాలా చిన్నదండి. చాలా బాగుందండి. వర్క్ అయితే చాలా బాగుంది. ఇది వెయిట్ వచ్చేసరికి 9 గ్రామ్స్ 200 మిల్లీ దాకా ఉందండి ఇది. నచ్చినట్లయితే నాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి. కాశీ అన్నపూర్ణేశ్వరి అండి. సిక్స్టీన్ గ్రామ్స్ దాకా ఉందండి ఇది. $16 అండి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ అండి.